కాశాను. నేర్చుకున్నావు. లైఫ్‌లో లెసన్ చాలా నేర్చుకున్నావు. అక్షింతలు పడ్డాయి. చాలు. చాలు. సరే. ఓకే తమ్ముడు. లుక్ ఆఫ్టర్ బాయ్. యువర్ సెల్ఫ్. బాయ్. 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 హాయ్. అగైన్ ఎక్కడి నుంచి లాస్ట్ వీక్ వచ్చారా మీరు? లేదు రాలే. లాస్ట్ వీక్ యాస్మిన్ ఫ్రెండ్ నేను. యాస్మిన్ మాట్లాడింది కదా లాస్ట్ వీక్. షేక్ యాస్మిన్. తన ఫ్రెండ్ నేను. మనది బరంపురమే. సలాం వాలేకుం. वालेकुम अस्सलाम भैया। क्या ले क्या खाया? बड़ा क्या खाना खाया? कुछ भी नहीं, लाइक आज बिरयानी खाया बस। बड़ा छोटा है बड़ा है? छोटा भी नहीं क्या, बड़ा भी दो भी नहीं क्या। कल खाया था बड़ा, आज कुछ भी नहीं, बस ऐसे ही खाया। ఎంజాయ్ చిల్మాల सब कुछ ठीक हूँ। अभी लड़ाई चल रहा है, लड़ाई का दुश्मन बहुत हो रहे, बहुत शैतान आ रहे हैं। हर दिन शैतान आता ही रहते हैं और शैतान को मारना ही पड़ता है। काम ही यही है, शैतान का मारना। कॉमन भैया अभी, अरे कॉमन सेलम। शैतान नॉर्मल पीपल को शैतान ज्यादा नहीं होता है। मेरा जैसा बंदा को शैतान ज्यादा होता है, ज्यादा बहुत होता है। అంటే ఫేమస్ ఎవరు అవుతారో వాళ్ళ వెనకాలే కదా పడతారు శైతాన్ అనేది. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎదుగుతాం అనుకుంటే వాళ్ళ వెనకాలే పడతారు కదా, ఎదగదు ఇంకొన్ని చేయడానికి గురించి అనేది. मैं अभी तक मिला नहीं, इन लोग को मिला नहीं, अभी तक मिला नहीं। एक ही बार मिला बोल के खींच के मार रहे हैं। वो मैं रुकी गया क्या? 5,000 बंदा को तप्पड़ पार रहे हैं। 5,000 बंदा को सीधा मार रहा हूँ। अच्छा, वो लोग सो गया तो भी मैं उठ के आजा वो लोग सो रहे। अरे छोड़ दे यार, 15 दिन हो गया। मैं कॉल करके मारो आओ बोल रहा हूँ। చెప్పండి ఏంటి అసలు? అంత బాగానే ఉంది. చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వైజాగ్. నాదా ఆఫీస్ లో ఉన్నా ప్రెసెంట్. అమ్మో, వైజాగ్ జాబ్ చేస్తున్నారా ఏంటి? జాబ్. అమ్మో జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫ్ జాబ్ కాదు, జాబ్ చేయొద్దంటారా ఏంటి? నాకు అర్థం కాలేదు. చేయకూడదు అంటారా? గుడ్ డబల్ ఇన్కమ్. ఇప్పుడున్న జనరేషన్ కి డబుల్ ఇన్కమ్ ఉంటేనే అవుతుందండి. వన్ సైడ్ ఇన్కమ్ సరిపోదు, ఎవరికి సరిపోదు. అది రీజనబుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మ్యారేజ్ పర్సన్ కంటే డబుల్ ఇన్కమ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ కి ఆడవాళ్ళు జాబ్ చెయ్యాలా లేదా అన్నది ఒక 5 వాక్యాలు నేను చెప్పాలా? ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అంటే కంపల్సరీగా జాబ్ చేయాలి. పేరెంట్స్ అంత ఈజీగా చదివించి వాళ్ళకి చదివించి జాబ్ అదే ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మనం చదువుకుంటాం. ఎందుకు చదువుకుంటున్నాం? జాబ్ చేయడానికి, మన మీద మన కాళ్ళ మీద నిలబడడానికే కదా. ఇప్పుడు నిలబడిపోతే జాబ్ చేయకుండా ఉండడానికి ఇంకెందుకు? వేస్టే కదా. వాళ్ళు పెళ్లి చేసి పంపించేసి జాబ్ చెప్పితే ఎందుకు? ఇంటికి వెళ్ళి గిన్నెలు తోముకోవడానికి. అవి చేయొచ్చు, ఇవి కూడా చేయొచ్చు. అంటే మన రెస్పాన్సిబిలిటీ మనం తీర్చుకోవాలి. ఇప్పుడు పేరెంట్స్ ఎందుకు చదివిస్తారు? నా కూతురు చదువుకుందంటే బయటకు వెళ్ళాక తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, తను ఏదైనా చేయగలగాలి, హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. మెయిన్ అది. ఇప్పుడు హస్బెండ్ పైన డిపెండ్ అయితే మనం చదివి వాల్యూ ఏంటి ఉంటుంది? చదివిన తర్వాత వాల్యూ ఉండదు కదా. మనం చదివిన దానికి అసలు వాల్యూ ఉండదు. చదవడం ఎందుకు? ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది కదా అప్పుడు. లేకపోతే నార్మల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఏమైనా జాబ్ చేసుకున్నా మనం బ్యాక్ సైడ్ వేసుకుంటే బెటర్. ఎవరిని అడగకుండా. ఇప్పుడు మనకి 10 రూపీస్ 100 రూపీస్ కావాలన్నా వాళ్ళే చేసి అడగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ మనకు ఉంటుంది. మనం ఏదైనా కావాలంటే నాకు ఇంత ఇవ్వు అని నేను అడగవసరం లేదు కదా. నా అమౌంట్ నేను ఖర్చు పెట్టుకోవచ్చు, నేను ఫ్రీడమ్ గా తిరగవచ్చు. అంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలి ఎప్పుడైనా సరే. ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరి మీద ఆధారపడకూడదు మెయిన్. ఇప్పుడు ముందు చిన్నప్పుడు అనుకోండి మన పేరెంట్స్ మీద మనం ఆధారపడి ఉండేవాళ్ళం. ఇప్పుడు అది అవసరం లేదు కదా. మనకి వాళ్ళు చదివించారంటే ఒకళ్ళ మీద ఆధారపడకూడదని కదా వాళ్ళు చదివించి ఎంత పెద్దగా చేసి మనల్ని ఒక స్టేజ్ లో చూసారు వాళ్ళు. ఆ స్టేజ్ చూడాలంటే మనం వాళ్ళు చూపించాలి కదా ఎందుకు చదువుకున్నాం ఎందుకు అనేది. నైస్ టాకింగ్ టు యూ. నిజమే. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. అంతే కదా. చదివిపించింది దేనికి? జాబ్ చేసుకోవడానికే కదా తల్లిదండ్రులు చదివిపించారు. జ్యోతి గారు హాయ్.
Hi Anvesh, how are you? ఫైన్ ఫైన్. ఎక్కడి నుంచి? Dana, I'm in Texas, 5:20 a.m. అమ్మో తెల్లారే లేచిపోయేదైతే. నేను స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 3:30 ఇక్కడ కాల్ స్టార్ట్ అయింది. ఐ వెయిటింగ్. అమ్మమ్మో అయ్యో మీ నిద్రాభంగం కలిగించాను తండ్రి, నన్ను నో క్షమించండి. ప్రాబ్లం. సో నో సారీ ప్రాబ్లం సారీ. అన్వేష్. సో అన్వేష్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ మీరు ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు విమెన్స్ రైట్ కి, రియలీ అప్రిషియేట్. ఏమవుతుందంటే లైక్ నేను మీ వీడియోస్ రోజు లంచ్ టైం దొరుకుతుంది కదా ఆఫీస్ అవర్స్ లో. ఆ లంచ్ టైంలో ఐ డోంట్ వాంట్ టు వాచ్ లాంగ్ వీడియోస్. మీవైతే 20 minutes షార్ట్ వీడియో, అన్ని కొత్తగా ఉంటాయి. చూస్తూ వి ఎంజాయ్ అవర్ లంచ్ టైం దట్ వే. సో దట్స్ హౌ ఐ బిన్ ఫాలోయింగ్ యూ. అది ఇప్పుడు మీ కాంట్రవర్సీ ఇంత ఎక్కువైంది సడన్ గా, అండ్ లైక్ నేను అంతా ఫాలో అవుతున్నా మీ గురించి. ఏం పెడుతున్నారో జనాలు, ఆ కాంట్రవర్సీని ఎలా వాడేసుకుంటున్నారో, అందరు లైక్స్ వీడియోస్ కోసం, దాని కింద కమెంట్స్ ఎలా పెడుతున్నారో జనాలు. మీరు అన్నట్లు ఒక్కటి పాజిటివ్ ఉండదు, ఒక్కటి పాజిటివ్. ఇప్పుడు నేను ఐ వాస్ ట్రైంగ్ టు గెట్ ఇన్ దిస్ వీడియో, ఇది మీ లైవ్ లో రావడానికి ఐ వాస్ క్లికింగ్ ఆన్ దాట్. దాంట్లో కూడా కింద ఏదేదో తిడుతున్నారు మిమ్మల్ని. అది సరే, మీరు ఒక మాట జారారు, ఓకే. అది పక్కన పెడితే అసలు ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, అవన్నీ కుదరవు. అవన్నీ కుదరవు. నాకు అసలు నాకు బాధ ఎందుకేస్తుందంటే, ఇప్పుడు పెళ్లి కావాల్సిన వాళ్ళు అందరూ వెతుకుతున్నారు జనాల్ని. కానీ మనం మన ముందు ఇట్లా మంచిగా మాట్లాడుతున్నారే, వెనక వీళ్ళు చేసేది ఇదేనా? ఇలాంటి మనుషులతోనా మనం పెళ్లి చేసుకోబోయేది? ఎలా ఉంటది మన లైఫ్? అసలు ఒకళ్ళు సరిగ్గా వాళ్ళు తిట్టడం కూడా, తిట్టులుంటాయి కదా! తిట్లుంటాయి. అవి గూడా ఒక ఆడదాన్నే కదా తిడుతుంది. కర్మ ఏంటంటే బూతులన్నీ ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి, అదే. మగవాళ్ళ పేరు అదే. మీద ఎవరూ పెట్టలేదు. అదే గదా! వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు మళ్ళీ. సనాతన ధర్మం అని. ఏం తెలుసబ్బా మీకు సనాతన ధర్మం గురించి? 2 ఇయర్స్ నుంచి అది ట్రెండ్ అవుతుంది కాబట్టి మీరు దాన్ని ఫాలో అవుతున్నారు. మీరు చదివారా? అర్థం చేసుకున్నారా? ఒకటి మాట్లాడేదే సనాతన ధర్మం అంటే మాట్లాడేది గాదు. పాటించండి. పాటించింది ఎట్లా? రెస్పెక్ట్ వుమెన్. మీరు సీతమ్మ గురించి తెగ హర్ట్ అవుతున్నారు. ఆమెని రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు రాములు వారు. మీరేం జేస్తున్నారు? అమ్మాయి ఒక వీడియో పెడితే ఇన్‌స్టాగ్రామ్‌లో దేనికైనా ఏం వీడియో పెట్టినా పర్లేదు, కింద తిట్టాల్సిందే వచ్చి. బా చేశావు. అప్పటి వరకు ట్రై చేస్ ఇప్పుడు మిమ్మల్ని తిడుతున్నారు, అది చూసుకొని సంతోషించాను. తిడతారు. తిడతారు. నేను అది గూడా ఆలోచించా, అవసరమా మనకి? బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నీడెడ్. వీళ్ళు ఏ ఏ వీడియో చేసినా, ఏం చేసినా, అమ్మాయి ఫుల్ చీర కట్టుకొని డాన్స్ ఏసినా, ఏం చేసినా వీళ్ళు కింద తిట్టడమే గాని, చాలా తక్కువ మంది ఉంటారు అప్రిషియేట్ చేసేవాళ్ళు. కొంచెం ఆహా, ఎంపవర్ మెయిన్ చేయడానికి. వీళ్ళకి ఇగో ఎక్కువైపోయింది. వాళ్ళంటే అది. అలా ఉండాలి అనేసి. సో అది స్లోగా మారుతుంది. చాలా అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు, అమ్మాయిలు దొరకట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా అమ్మాయి అంతే ఇలాగే ఉంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంతే అని చెప్పు క్యారెక్టర్ అసోసియేషన్ చేసి సుధేస్తున్నారు. మీకు క్యారెక్టర్ అసాసినేషన్ అన్నారు కదా! దట్ హ్యాపెన్ టు మీ టూ. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ వీడు ఒక అమ్మాయి మీద తప్పుడుగా చేయి వేశాడు. ఆ అమ్మాయి నాకు చెప్పింది. నేను క్వెషన్ చేసినందుకు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. బెస్ట్ ఫ్రెండ్ అయ్యి, నేను సరే పోతే పోయింది. మన వాటెవర్ మన ఇట్ ఈస్, తె- కానీ మన కాల్ ఔట్ చేయాలి. కాల్ ఔట్ చేయాలి. నువ్వు అమ్మాయితో తప్పుడు పనులు చేయొద్దు అంతే. అది అట్లాంటివి ఎనీవే, చేస్తారు. ఇక్కడ అది డాలస్‌లో ఎక్కడ మన డల్లాస్ గురించి పక్కన పెడితే, మన తెలుగు వాళ్ళు ఎక్కువ పాపులేషన్ ఉన్నారు డల్లాస్ లో. మన డల్లాస్ అబ్బా! పూర్వం అని అసలు అనడానికి మామూలు ఎందుకొచ్చానో, విషయం కాదు. ఎందుకుంటున్నానో అనిపిస్తుంది ఇక్కడైతే. తప్పదు, మనం పని చేసుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. ఎనివే నైస్. బాగా చెప్పారు ఆ ఉమెన్ దాని గురించి. ఒక్కటే అన్వేష్, నేను ఒకటే అంటాను ఏంటంటే, ఇప్పుడు వాటెవర్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ రైట్, వీఆర్ హ్యాపీ దట్ సంబడీ ఈస్ టేకింగ్ స్టాండ్. మాకు చాలా సంతోషం మీరు స్టాండ్ తీసుకుంటున్నారని. అదే అదే ఇంకొకటి ఏంటంటే, కాదు, ఒక నేను వదిలేస్తాను అని మీకు ఏమైనా ఉందా? ఒక ₹1,00,00,000 ఇస్తే నేను ఈ వదిలే స్టాండ్ అని వదిలేస్తానా లేదు, అనుకుంటున్నారా? వదిలేస్తారని లేదు. దట్ ఈస్ లైక్ అందుకే ఇంకా కొంచెం హ్యాపీనెస్ ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే, నేను ఏదైనా పట్టుకున్నానంటే అది ఆగిపోవాలంటే ఫస్ట్ నువ్వు నా తల తీసేస్తేనే ఆగిపోతుంది. మామూలుగా నువ్వు నా చేతులు కాళ్ళు తీసేస్తే అవ్వదు. నువ్వు చేతులు కాళ్ళు తీస్తే దేక్కుంటూ వెళ్ళి లైవ్లు చేసేస్తావు. తర్వాత మీ ఇష్టం. నేను అంత మొండోని. నాకు ఇంతకు ముందు నా ప్రీవియస్ గా వచ్చారు కదా! సో ఆమె క్వెషన్స్ అడిగింది, నేను కూడా అడుగుదాం అనుకున్నాను. బట్ ఐ గాట్ ఆల్ మై ఆన్సర్స్. లాస్ట్ లో ఒకటే స్టేట్మెంట్ చెప్తాను అన్వేష్. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ యు ఆర్ టేకింగ్ స్టాండ్. లైక్ ఇట్ ఈస్, నాకేమనిపిస్తుంది అంటే, ఒకళ్ళు సరైన మనిషి, సరైన ఇంటెన్షన్ ఉన్న మనిషి స్టాండ్ తీసుకోవడం ఇంపార్టెంట్. బట్ తప్పుడు ఇంటెన్షన్స్ ఉన్న మనిషి స్టాండ్ తీసుకోవడం అంటే అంతే డేంజరస్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ యూ హ్యావ్ యువర్ హార్ట్ ఇన్ రైట్ ప్లేస్. ఇంటెన్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయి. మీరు ఆహా, చేయండి.
నేను ఇన్నాళ్ళు అబ్బాయిలతోనే లైవ్లు చేశాను, మీరు చూసుకోవచ్చు. 10 అవర్స్ 20 అవర్స్ 10 అవర్స్ 15 అవర్స్ లైవ్లు చేశాను. ఏ రోజు అమ్మాయి వచ్చి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అబ్బాయిని కానీ నా దాకా వచ్చాక సొసైటీ ఎలా ఉందని అర్థం చేసుకున్నాను. సో అమ్మాయికి జరుగుతున్న అన్యాయం అర్థమైంది. నేను స్టాండ్ తీసుకొని మాట్లాడాల్సి వచ్చింది. జరుగుతున్న అన్యాయం మనం మాట్లాడాలి. నేను ఒక అబ్బాయినే కానీ ఎంత అన్యాయం జరిగిందంటే సమాజంలో గొడ్డలు ఇప్పి నించోబెట్టారు దరిద్రంగా. వీళ్ళందరూ నేను అన్న మా అమ్మని బట్టలు లేకుండా ఎన్ని వీడియోల్లో తీసి పెట్టారో తెలుసా? ఎన్ని ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. చూపించాల్సిన సమయం అప్పుడు చూపిస్తాను, చేస్తాను. వీళ్ళు అంత దరిద్రంగా బిహేవ్ చేశారంటే అంత దరిద్రంగా. తప్పదు, అది అనుభవించాలి. తప్పదు. బెట్టింగ్ యాప్ల కోసం కనిపిస్తుంది. వాళ్ళు దేన్నైతే ఖండిస్తున్నారో వాళ్ళు అదే చేసి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అదే వాళ్ళకి అది తెలియట్లేదు. ఆ నాలెడ్జ్. మతం మత్తు ఎప్పుడు చాలా భయంకరంగా ఉంటది. మతం మత్తులో జనాల్ని ఉంచి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని బత్తాయిల గ్యాంగ్ ఎలా అయితే ఉందో, వేరే మతాన్ని ఎంత విధంగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారంటే వీళ్ళ ఎజెండా అది. మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మత సామరస్యం లేదు. అరే ఆ మతం ఈ మతం అనేది లేదు, మొత్తం వాళ్ళని ఎనిమి కింద చూడాలి అని ఇది పెట్టారు. ఇది ఒకటి అబ్జర్వ్ చేశారా? మనోళ్ళే తెలుగోళ్ళే చాలా వరకు క్రిటికల్ థింకింగ్ లేకుండా ఒకరు చెప్పేస్తున్నారంటే ఫాలో అయిపోతారు. క్రిటికల్ థింకింగ్ అనేది లేనే లేదు. ఓన్ మైండ్ సెట్ లేదు, ఓన్ ఆలోచించుకునే విధానం లేకుండా అయిపోయింది. అదే లైక్ అందరు అంతే. ఒకళ్ళు స్టార్ట్ చేశారు, ఓ వీడు చెడ్డోడు, అందరు స్టార్ట్ చేస్తారు ఫాలోవర్స్. క్రిటికల్ థింకింగ్ లేదు, క్వశ్చనింగ్ లేదు. అది నిజంగా అది మాట అన్నాడా, ఎందుకు అన్నాడు, ఇన్ని రోజులు సరిగ్గా చేసినోడు సడన్ గా ఎందుకు ఇట్లా మాట్లాడు? దెర్ ఇస్ నో క్రిటికల్ థింకింగ్. ఒకటి చెప్పిండంటే వీడికి 6 సంవత్సరాల్లో నుంచి ఇంత చేశాను ప్రజలకి. కొంచెమైనా ప్రమోషన్ చేయకుండా నిజాయితీగానే ఉన్నాను కదా. ఆడు ఎందుకు అలా అంటారని ఆలోచన. అయినా పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించుకోండి. ఉన్న వాళ్ళ మొత్తం 70 లక్షల మంది ఉన్నారు. ఇంకా ఆ 70 లక్షల మంది దేవునితో సమానంగా భావిస్తే అదే 10,000. పోయిన దరిద్రాన్ని కోసం ఆలోచించుకొని ఏం సాధిస్తాం? ఉన్న అదృష్టం కోసం ఆలోచించుకోవాలి కానీ. డన్, బాయ్, గుడ్ నైట్. పాప అమెరికా నుంచి తెల్లారి. ప్రీతి హాయ్, వినబడుతుందా? కొందరికి మైక్లు గట్ట బాగోవు. హాయ్, వినబడట్లేదు. ఓకే, నెక్స్ట్. డిస్టర్బెన్స్. నెక్స్ట్. రాజేశ్వరమ్మ గారు. తమ్ముడు నేను రాజేశ్వరిని మాట్లాడుతున్నాను. ఆడబడుచు కట్నాలు ఏమి ఇచ్చే ప్రసక్తి లేదు. అక్కర్లేదు నాన్న, ప్రేమ ఆప్యాయతలు ఏదే ఉండాలంతే. అలాగే అంటారు. పెళ్లికి వచ్చి ఆడబడుచు కట్నాలు ఏమి అని అడిగితే మళ్ళీ నాకు ఎక్కడి నుంచి ఇమ్మంటారు?